సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే జనరల్గా మనకు లయన్స్ క్లబ్ లాంటి అంతర్జాతీయ సేవా సంస్థ అంటే గుర్తుకొచ్చేది ఎక్కువగా రక్తదాన శిబిరాలు కావచ్చు, ఒకప్పుడైతే బస్ షెల్టర్లు కావచ్చు, నిత్యం మొక్కల పెంపకం, మొక్కలు నాటడం కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలున్నాయి. కానీ వరంగల్కు సంబంధించి వారి పరిభాషలో 320F అనే లయన్స్ క్లబ్ సంబంధించి దాదాపు 90 క్లబ్లు ఉంటాయి. వీరు మాత్రం ఒక అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మానవ సేవే మాధవ సేవగా తలిచి దాదాపు ఏడాది కాలంలో ఈరోజు 300 రోజు అవుతుంది. మనకు 25వ తారీఖు రోజు 300 రోజులుగా నిర్విఘ్నంగా ఎన్ వెంకటేశ్వరరావు వారి గవర్నర్ ఆధ్వర్యంలో దాదాపు జిల్లాలోని ఒక 3-4 ప్రాంతాల్లో ప్రధానంగా మనం చూడొచ్చు. హనుమకొండలోని మిషన్ హాస్పిటల్లో ఎవరైతే చాలామంది అన్నార్థులు ఉంటారో, అవసరార్థులు ఉంటారో దానికోసం చాలామంది కూడా వస్తుంటారు. ఉదయం చివరికి బ్రేక్ఫాస్ట్ ఎట్లా అలవాటు అయిపోయిందంటే సమీపంలో ఉన్న కొన్ని టిఫిన్ సెంటర్లు, వ్యాపార కేంద్రాలు కూడా మూతపడే పరిస్థితి ఉంది. 300 రోజులు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో ఇంకో విశేషం ఏమిటంటే చాలామంది లయన్స్ సభ్యులు దీనిలో ఏం ఫండింగ్ ఉండదు, ఎవరి దగ్గర నుంచి డొనేషన్ వసూలు చేయరు. ఈ రెండూ కాకుండా వారి మ్యారేజ్ డే రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఒక శుభకార్యం జరిగినప్పుడు మిగతా 10 మందితో పంచుకోవాలనే తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఈ ఉద్దేశం 300 రోజులుగా చేయాలనే ఉద్దేశం ఎందుకు కలిగింది, భవిష్యత్తులో ఈ కార్యక్రమం కొనసాగుతుందా, కొనసాగించే పరిస్థితుల్లో ఎలాంటి ఫండ్స్ సేకరిస్తారు, ఇవన్నీ కూడా లయన్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు గారిని మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాట్స్ 300 రోజులు అయినందుకు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ 320F లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హన్మకొండ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల నందు గత 300 రోజులుగా ప్రతిరోజు ఉదయం అల్పాహార వితరణ కార్యక్రమాన్ని జిల్లాలోని వివిధ క్లబ్ల సమక్షంలో మెంబర్ల యొక్క సహకారంతో అందించడం జరుగుతుంది. ఇది ఒక సంవత్సర కాలం పాటు నిర్వహించుకోవాలని నిర్ణయించుకొని ప్రారంభించాం. దేవుడి యొక్క దయతోటి ఈయాటి వరకు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు కూడా 250 మందికి ఈ ప్రాంతంలో ఈ ఒక్క హాస్పిటల్ నందు ఈ ఉచిత అల్పాహార వితరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలోని ఈ రీజియన్ చైర్పర్సన్స్, జోన్ చైర్పర్సన్స్ మరియు వివిధ క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీలతో పాటు మెంబర్స్ కూడా వారి యొక్క బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకొచ్చి కేవలం 3,000 రూపాయలతోటి ఈ 250 మంది నుంచి 300 మందికి అన్నదాన వితరణ ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఒక హన్మకొండ ప్రాంతంలోనే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఇటు జనగాంలో, అటు తొర్రూరులో కూడా నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. వరంగల్ ప్రాంతంలో కూడా 205 రోజులు నిర్వహించడం జరిగింది. సో ఇది వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ 320F హిస్టరీలో మొట్టమొదటిసారి ఇంత ఘనంగా కంటిన్యూగా సభ్యుల యొక్క సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. మరి దీన్ని రాబోయే ఇంకా 65 రోజులు అంటే జూన్ 30వ తారీఖు వరకు కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ, మరి ఇక్కడ అవసరార్థులు ఈ అన్నాన్ని క్వాలిటీతో కూడుకున్నటువంటి ఫుడ్ని వాళ్ళు భుజిస్తూ మరి చాలా మా అందరికీ కూడా ఎన్నో దీవెనలు ఇవ్వడం జరుగుతుంది. మాకు వారు ఆశీస్సులు తెలియజేయడం జరుగుతుంది. అవే గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ సర్వీస్ని నిర్వహిస్తున్నాం. మన లయన్స్ ఇంటర్నేషనల్లోని గ్లోబల్ కాజెస్లలో మరి హంగర్ రిలీఫ్ అనేది ఒక కార్యక్రమం. దీన్ని మల్టిపుల్ వారు కూడా మరి సీరియస్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ చేయాలని కోరగా మరి వారు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా వెహికల్స్ని పంపడం జరిగింది. హంగర్ రిలీఫ్ వెహికల్స్ మన జిల్లాలో 3 వెహికల్స్ నిర్వహిస్తున్నాం. మరి వరంగల్, హన్మకొండ కలిపి ఒక వెహికల్, జనగాంలో ఒక వెహికల్, తొర్రూరులో ఒక వెహికల్ మనం ఆటో ద్వారా ఈ సర్వీస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి ప్రతిరోజు సమయం 8 గంటలకు ఎగ్జాక్ట్గా ప్రారంభిస్తున్నాం. దీనికి ఇక్కడ అవసరార్థులు కూడా సమయానికి ఎదురు చూస్తున్నారు, వచ్చి లైన్ కడుతున్నారు. సో అది ఒక తృప్తినిస్తుంది, అదొక మంచి మోటివేషన్గా మేము భావిస్తూ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ కావాలని రాబోయే లయన్స్ కేర్స్లో కూడా నిర్వహించాలని కోరడం జరుగుతుంది. దీనికి సభ్యుల యొక్క సహకారం కావాలని మనవి చేస్తున్నాం. సార్ ఒకటి చెప్పండి, లయన్స్ క్లబ్ అంటే బాగా ఫండింగ్ ఉంటుంది, చాలా విరాళాలు వస్తాయి ఇంటర్నేషనల్ నుంచి అనేది ఒక ప్రచారం ఉంది. మరి ఆ ఫండ్స్తో చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ శుభకార్యాలకు సంబంధించి ఎవరికి వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారా? లయన్స్ ఇంటర్నేషనల్ నుండి ప్రతిరోజు నిర్వహించే ఏ సర్వీస్ యాక్టివిటీ కూడా ఎలాంటి ఫండింగ్ రాదు. ఓన్లీ మనకు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు మాత్రమే వాళ్ళు $10,000 నుంచి ఆ పైన అందించడం జరుగుతుంది. అది స్పెషల్ అకేషన్స్ మాత్రమే. కానీ క్లబ్బులు కానీ
మన మిత్రులు కానీ నిర్వహించే ప్రోగ్రాంకి ఎవరికి వాళ్ళమే మనం సంపాదించుకున్న సంపదలకు వెళ్ళి ఎంతో కొంత ఇక్కడ డొనేట్ చేసి తృప్తి పొందడం జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా ఇతరుల వ్యవస్థల ద్వారా కానీ ఎలాంటి సహకారం లేదు. అయితే పెళ్లి రోజు లేదా పుట్టినరోజు రోజు చేసుకోవాలనేది కాన్సెప్ట్ చాలా మంచిది. దీని ద్వారా ఇప్పుడు ఇంకా మిగతా సభ్యులకు కావచ్చు, నాన్ లైన్స్ కావచ్చు ఏం పిలుపునిస్తున్నారు. తర్వాత జూన్ 30కి మీ పదవి కాలం అయిపోతుంది కాబట్టి తర్వాత కూడా ఇది ఒక పర్మనెంట్గా కొనసాగే అవకాశం ఉందా? సార్, ఈ కార్యక్రమంలో ఒక పర్సనల్గా ఒక ఫ్యామిలీలో ఒక బర్త్డే కానీ ఒక మ్యారేజ్ కానీ నిర్వహించుకొని ఆనందం పొందితే దాదాపు ఒక 20 నుంచి 30 రూపాయల ఖర్చులు అవుతున్నాయి. సో దానికి బదులు ఒక 3,000 రూపాయలతోటి ఇతరులకు సహాయం చేస్తే ఇతరుల యొక్క దీవెనలు ఉంటాయని, అందులో తృప్తి ఉంటుందని ఆలోచనతోటి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది పునాది పడ్డది ఆల్రెడీ. సో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా రాబోయే కాలంలో కూడా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ అల్పాహార కార్యక్రమానికి హాజరైన చాలామంది మిషన్ హాస్పిటల్లో కూడా కొంతమంది వ్యక్తులను కూడా పలకరిద్దాం. నిజంగా ఈ కార్యక్రమం పట్ల వారు ఏమనుకుంటున్నారు అనేది. సార్, మీ పేరేంది? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వరంగల్ నుంచే. ఏంది ఇది ఇప్పుడు ఎప్పుడైనా చూసారా ఇట్లా పెట్టడం అనేది? మీకు ఏమనిపిస్తుంది? దీనివల్ల చాలా బాగుంది, చాలా మంచిగా ఉన్నది. అంటే క్వాలిటీ ఎట్లా ఉంది? ఎందుకంటే చాలామంది కొంతమంది సంస్థలు పెడుతుంటారు, ఏదో విసిరేస్తుంటున్నట్టుగా ఉంటుంది. మరి ఈ క్వాలిటీ మంచిగా ఉందా? క్వాలిటీ మంచిగా ఉంది, బాగుందండి, చాలా బాగుంది. ఏం పేరే మీ పేరు? నా పేరు రాము. ఏమనిపిస్తున్నది ఇట్లా పెడితే? సూపర్ ఉన్నది, మంచిగా చేస్తారు. మన గవర్నర్ గారు కూడా మంచిగా చేస్తా ఉన్నారు. అంతా బరాబరి. టైం ప్రకారం మేము 8 గంటలకు అన్నం బరాబరి తింటాను, కరెక్ట్ గా పని పోతాను, పని చేసుకుంటాను. చాలా మంచిగా ఉన్నది సార్. ఇది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మేము అందరం ఆడ ప్రజలందరం 50-100 మంది ఉన్నాం. మేము అందరం కలిసి రోజు మొత్తం ఆ బుక్కడు అన్నం తిని ఇవాళ పనికి వాళ్ళే వెళ్ళిపోతాను సార్. చాలా బాగున్నది. గవర్నర్ గారికి నమస్కారం. పెట్టేటోళ్ళని దీవిస్తున్నారా మరి? ఓకే సార్, గవర్నర్ గారికి నమస్కారం. ఇది మిషన్ హాస్పిటల్ కాబట్టి చాలా మంది మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొంతమంది మహిళలను కూడా పలకరించే ప్రయత్నం చేయండి. మీ పేరేంది? మా పేరు స్వప్న. ఎట్లా మీకు మొదటిసారి తీసుకున్నారా? ఏమనిపిస్తున్నది? మరి చాలా మంది ఇటువంటి సర్వీస్ చేస్తారు కానీ ఏదో ఇచ్చిపోతారు. మరి మీకు ఎట్లా అనిపిస్తున్నది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము దూరం నుండి వస్తున్నాం కాబట్టి ఇక్కడ లేని వాళ్ళకు పెడుతురు కాబట్టి కొంచెం మంచిగా ఉన్నది. మీకేమనిపిస్తున్నది? బాగున్నది సార్, మస్తు ఉన్నది, మంచిగా ఉన్నది సార్. పెట్టిన వాళ్ళని ఏం చేస్తారు మీరు? అభినందిస్తారా, ఆశీర్వదిస్తారా, దీవిస్తారా? దీవిస్తాం సార్.